తుల్జాపూర్లో శ్రీ నంది శర్మ గారి 15వ తరం వాళ్ళని ఇప్పుడు కలిసాము. చాలా ఆనందం కలిగింది. ఎందుకనంటే మామూలుగా అయితే దర్శనం ఒకటే కలిగేది, కానీ కొంతమంది మహాత్ములు కలిసి నేను ఇంకా ఎన్నెన్ని క్షేత్రాలు తిరగాలి అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పి నాకు సహాయం అందించిందే కాకుండా ఒక చక్కని పుస్తకం కూడా ఇచ్చారు, శ్రీ గురు చరిత్రకు సంబంధించినటువంటిది. మామూలుగా ఆనందంగా లేదు ఇవాళ. ఇంకిప్పుడు తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్దాం. అక్కడ కూడా ఒక విశేషత ఉందట, ఇప్పుడు వారు చెప్పారు. అది కూడా దర్శనం చేస్తారండి, దత్తుడికి సంబంధించింది. అందుకే ఆనందం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గిరినారి. జై గురుదత్త. ఎదురుకుండా కనిపిస్తున్నది అమ్మవారి యొక్క స్థానం. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం, తుల్జా భవానీ దర్శనానికి. ఇది గోముఖ తీర్థం. తుల్జా భవానీ ఆలయంలో ఇక్కడ నీళ్లు చల్లుకొని తర్వాత ఒక చాలా ముఖ్యమైనది చూపిస్తాను నేను మీకు. రండి. ఇక్కడ కనబడుతుందా? ఏముంది? శ్రీ దత్త మందిర్ అని కనబడుతుందా? ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఇలా వెళ్ళాలి, రండి. ఈ గోముఖ తీర్థంలో ప్రతిరోజు మధ్యాహ్నం భిక్షానంతరం దత్తాత్రేయ స్వామి వారు హస్త ప్రక్షాళన చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇది దత్తాత్రేయుల వారి యంత్రం. ఓకే, ఇక్కడ మీకు వారి యంత్రం పాదుకలు కనబడతాయి. ఇదిగోండి వారి పాదాలు కనబడ్డాయా? ఇది వారి పాదాలు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇది శివలింగం. ఇది యంత్రం మీద ఉంది, దత్త యంత్రం అంటారు దీన్ని. అయితే చాలా మంది ఇది శ్రీ యంత్రం అనుకుంటారు, దత్త యంత్రం అని వారికి తెలియదు. ఇది దాదాపుగా 10,000 సంవత్సరాలుగా ఇక్కడ ఉందని ఇక్కడ వారు చెప్తారు. అంతటి మహిమాన్వితమైనది దత్త యంత్రం. ఇంకెక్కడా కూడా ఇటువంటి దత్త యంత్రం మీకు కనబడదు. శ్రీ సిద్ధి వినాయక గణపతి. ఇక్కడ గణపతికి నమస్కరించుకొని చేతికి కనుక కంకణం కట్టించుకుంటే ఇక్కడ మనం గణపతిని నమస్కరించి కోరిన కోరికలు ఏడాది తిరిగే లోపల నెరవేరుతాయని ప్రసిద్ధి. ఇప్పుడు మనం శ్రీ తుల్జా భవానీ అమ్మవారి దివ్య సన్నిధానం ప్రాంగణంలో ఉన్నాం. ఎంత మహాక్షేత్రం అంటే మాటల్లో వర్ణించడానికి వీలు పడదు. కనుకనే ఇక్కడ దాదాపు 10,000 సంవత్సరాల పూర్వం సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుకున్నటువంటి మహాక్షేత్రం. వీర శివాజీని అమ్మవారు అనుగ్రహించి ఖడ్గాన్ని ప్రసాదించి భారతదేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ధర్మ పరిపాలన కొనసాగించమని చెప్పి ఆశీర్వదించినటువంటి మహాక్షేత్రం. ఇది భవానీ అమ్మవారి మహాశక్తిపీఠం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఈ స్థానంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారట. చూడండి ఎంత మనోహరంగా ఉందో ఈ స్థానం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈసారి ఎప్పుడైనా మీరు గనక తుల్జాపూర్ వచ్చి తుల్జా భవానీ అమ్మవారి సన్నిధానానికి వస్తే ఈ దత్త యంత్రాన్ని స్పృశించి నమస్కరించుకోవడం మటుకు మర్చిపోకండి. అలాగే గోముఖ తీర్థంలో స్నానం కూడా చేయండి. ఇంకిప్పుడు మనం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి సువాసిని ద్రవ్యాలన్నీ కూడా సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వద్దాం. రండి, దివ్యమైన దర్శనంగా ఉంటుంది అమ్మవారు.
కార్తీక పౌర్ణమి ఇంత శుభదినాన చక్కటి దర్శనం జరిగింది భవానీ అమ్మవారిది. ఈ విధంగా శక్తిపీఠము దత్తపీఠము ఒకే చోట మనకి దర్శనం కలగడం అనేది, అంతటి మహాక్షేత్రాలు రెండు ఒకే చోట మనకి ఉండడం అనేది చాలా అరుదు. కానీ ఈరోజు రెండు దివ్యమైన క్షేత్రాలు ఒకే చోట మనం దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈసారి గనక మీరు తుల్జాపూర్ వస్తే తుల్జా భవానీ అమ్మవారి సన్నిధానంలో దత్తాత్రేయుల వారి క్షేత్రము, అలాగే వారి యంత్రము, ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సులని పొందండి. తిరిగి ఇంకొక మహాదత్త క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.